అల్లూరు జిల్లా పాడేరులో అక్రమ కట్టడాల కూల్చివేతకు అధికారులు సన్నద్ధమయ్యారు. గిరిజనేతరులు పాడేరులో రోడ్లకు ఇరువైపులా యథేచ్ఛగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారని ఆదివాసీలు ఆందోళన చేపట్టడంతో అధికారులు చర్యలు ప్రారంభించారు. 1/70 చట్టం ప్రకారం ఈ ప్రాంతంలో గిరిజనులు మాత్రమే ఇల్లు నిర్మించుకోవాలని నిబంధన ఉంది. అయితే కొందరు గిరిజనేతరులు గిరిజనుల పేరు మీద ఇల్లు నిర్మించి నిర్మాణం పూర్తయ్యాక అధికారులకు లంచాలు ఇచ్చి తమ పేరు మీదకు మార్చుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని అధికారులు గుర్తించి వాటిని తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అక్రమ కట్టడాలతో పాటు ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను కూడా తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మనకుంటున్న కొత్త ఆర్డర్ ప్రకారము రాబోయిన 8 వారంలో ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయో, ఎస్పెషలీ మనకున్న వాటర్ బాడీస్ కానీ ఆరు అబ్జెక్షన్ పొరబోకులు ఉంటున్న స్ట్రక్చర్స్ ఫస్ట్ ఎన్యూమరేట్ చేసేసి అది పంచాయత్ ప్లస్ రెవెన్యూ అండ్ పోలీస్ ఈ 3 శాఖ సహకారంతో అన్ని చోట్ల అదన్నీ కూడా తొలగించాలని ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. దాని కొరకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, సిసిఎల్ఏ గారి నుంచి కూడా అన్ని జిల్లాకి ఆదేశం వెళ్ళడం జరిగింది. దాని కొరకు ఆల్ సబ్ కలెక్టర్స్ అండ్ పోలీస్ యాజ్ వెల్ as పంచాయతీరాజ్కి ఆదేశం ఇచ్చాము. ఎక్కడెక్కడ ముఖ్యంగా వాటర్ బాడీస్, వాగు పొరబోకులు, గడ్డ పొరబోకులు